జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి మార్గంలో వన్ వే నిబంధన వాహనదారుల పాలట శాపంగా మారింది. మొన్నటిదాకా పనుల పేరుతో వన్ వేగా మార్చారు. ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయినా ఇంకా వన్ వేగా కొనసాగిస్తూ ఉండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఆలయానికి వస్తున్న భక్తులు, ఫిలింనగర్, షేక్పేట, దర్గా వైపు వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 50 మీటర్ల దూరాన్ని చేరుకోవాల్సిన వాహనదారులు 2 కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది. ఇదే అంశంపై మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 96 నుంచి అంటే టీటీడీ టెంపుల్ వే నుంచి అపోలో హాస్పిటల్ వెళ్లే వైపు రోడ్లో ఉన్నాం. ఇదంతా నూతనంగా నిర్మించినటువంటి రోడ్డు. అయితే ఇటువైపుగా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండడం, అందులోనూ రోడ్డు అంతా డ్యామేజ్ అవడంతోనే ఈ రోడ్డును నిర్మించారు. కానీ ప్రస్తుతం దీన్ని వన్ వేగా వాడుతూ ఉన్నారు. అటువైపు 96 నుంచి వచ్చేటటువంటి వాహనాలకు ఏమాత్రం అనుమతి లేదు అని చెప్పి ఇక్కడ బోర్డ్స్ పెట్టారు. ప్రస్తుతం మనం చూస్తే బ్యారికేడ్స్ని ఏర్పాటు చేసి వర్క్ అండర్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఇటువైపుగా వాహనాలకు అనుమతి లేదని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ బ్యారికేడ్స్ వేశారు. అంటే అటు రోడ్ నెంబర్ 96 నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే టీటీడీ టెంపుల్ నుంచి అపోలో హాస్పిటల్కి ఎవరైనా రావాలంటే నేరుగా అపోలో క్రాడిల్ నుంచి వెళ్ళి అటువైపుగా తాజ్మహల్ హోటల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మళ్ళీ అటువైపు లెఫ్ట్ తీసుకొని తిరిగి రావాలి. అంటే మొత్తంగా చుట్టూ ఒక 3 నుంచి 3.5 కిలోమీటర్లు తిరిగి వస్తే తప్ప అపోలో ఆసుపత్రి చేరుకోలేము. అంటే కేవలం ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిని చేరుకోవాలంటే చుట్టూ తిరగాల్సి వస్తుంది. లేదా ఫిలింనగర్కి ఎవరైనా వెళ్ళాలి అంటే కూడా రోడ్ నెంబర్ 96 నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవాల్సింది ఏకంగా 3 కిలోమీటర్ల వరకు తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే రోడ్డు నిర్మాణం అంతా పూర్తయిపోయింది. అయినా కూడా వాహనాలను ఏ విధంగా ఆపారో చూడవచ్చు. అంటే కంప్లీట్ ఈ రోడ్డును వాహనాల రాకపోకలకు కాకుండా కేవలం ఒక పార్కింగ్ ప్లేస్గా మార్చుతున్నటువంటి పరిస్థితి. రెండు వైపులా అటు రోడ్డుకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కార్లను ఏ విధంగా పార్క్ చేశారో మనం చూడవచ్చు. పార్క్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఎంత జిగ్జాగ్గా ఉన్నాయో చూడవచ్చు. అటువైపు వస్తున్నటువంటి వాహనాలు ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇవి రోడ్ నెంబర్ 96 నుంచి వస్తున్నటువంటి వెహికల్స్. ఇటువైపుగా అనుమతి లేదని చెప్పి బోర్డ్స్ పెట్టినా కొంతమంది రెగ్యులర్గా రూట్ ఉందేమని చెప్పి వెళ్తూ ఉంటారు. కానీ తీరా ముందు దాకా వెళ్ళిన తర్వాత అపోలో హాస్పిటల్ కంటే ముందు అంటే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ వద్దే ఆ వాహనాలను నిలిపివేస్తారు. తిరిగి మళ్ళీ వాటన్నిటిని వెనక్కి పంపించేస్తున్నారు. సో ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూడవచ్చు. ఒకవైపు అపోలో హాస్పిటల్ ముందు దాకా వెళ్లే ప్రయత్నం చేస్తే అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించిన వెహికల్స్, అదేవిధంగా డాక్టర్కి సంబంధించినటువంటి వెహికల్స్, లేదా ఈ రూట్లో ఉండేటటువంటి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ గెస్ట్ హౌస్లకు సంబంధించినటువంటి వాళ్ళ వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసుకోవడానికి ఇది ఒక అడ్డాగా మారిపోయింది. మొన్నటి వరకు కూడా ఇటు ఫుట్పాత్ను నిర్మిస్తున్నామని చెప్పి వర్క్ అండర్ ప్రోగ్రెస్ అని చెప్పి బోర్డ్స్ పెట్టారు. కానీ ఇప్పుడు వర్క్ మొత్తం పూర్తయిపోయింది, ఫుట్పాత్ల నిర్మాణం కూడా పూర్తయింది. అయినా కూడా కేవలం దీన్ని పూర్తిగా వన్ వే చేయడం కారణంగా ఇటువైపుగా వస్తున్నటువంటి వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పూర్తిగా కార్లను ఏ విధంగా నిలిపి ఉంచారో చూడొచ్చు. మనం ముందు సైడ్ చూస్తే అక్కడ ఒక అంబులెన్స్ నిల్చొని ఉంది, వెనుక వైపు కూడా మరొక అంబులెన్స్ నిల్చొని ఉంది. అంటే మొత్తంగా ఇటు అపోలో హాస్పిటల్కి వస్తున్నటువంటి పేషెంట్స్ కానీ లేకపోతే అపోలో హాస్పిటల్స్కి వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించిన వెహికల్స్, లేదా వరలక్ష్మి కేరళ కేఫ్కి వస్తున్నటువంటి వాళ్ళ వెహికల్స్ నిలుపుకోవడానికి వేసినట్టు ఉంది తప్ప ఇటు వాహనాల రాకపోకలకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. అంటే వాహనదారులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ 96 నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కానీ రోడ్ నెంబర్ 10, 12 నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఫిలింనగర్ చేరుకోవాలంటే ఇది ఈజీ వేగా ఉండేది. కేవలం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో చేరుకోవాల్సినటువంటి డిస్టెన్స్ ఇప్పుడు రోడ్ నెంబర్ 10 నుంచి 12 నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఏకంగా ఒక 4 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. రోడ్ నెంబర్ 96 నుంచి కేవలం 500 మీటర్స్ ఉన్నటువంటి డిస్టెన్స్ ఏకంగా 2 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి వే అంతా అపోలో హాస్పిటల్ నుంచి వస్తున్నటువంటి మార్గం ఇది పూర్తిగా వన్ వేగా చేసి పెట్టారు. అంటే కేవలం అటువైపు వస్తున్నటువంటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ లెఫ్ట్ సైడ్ పార్కింగ్కి ఎవరు అనుమతి ఇచ్చారు అనేది అర్థం కావట్లేదు. హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఈ హోటళ్లు, వ్యాపార సముదాయాలకు వస్తున్నటువంటి సిబ్బందికి పార్కింగ్ కోసమే ఈ రోడ్డు వేసినట్టుగా మారిపోయింది. మరోవైపు రోడ్డుకు రెండు వైపులా నిలుపుతూ ఉన్నారు వెహికల్స్. ఎందుకంటే దీన్ని పూర్తిగా వన్ వే చేయడంతో అటువైపు ఎలాగో వెహికల్స్ రావు అనే ఉద్దేశంతో రెండు వైపులా పార్కింగ్ చేయడంతో కనీసం వన్ వేకు వస్తున్నటువంటి వాహనాలకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఒకసారి మనం రోడ్ నెంబర్ 96 నుంచి ఇటువైపు వచ్చేటటువంటి మార్గానికి వెళ్ళి చూద్దాం. వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లొద్దు, ట్రాఫిక్ జామ్ అవ్వద్దు అనే ఉద్దేశంతోనే అపోలో రూట్లో కొత్తగా రోడ్డు నిర్మాణం చేశారు. అది కూడా చాలా విశాలంగా రోడ్డును ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం మనం చూస్తుంటే ఇంత పెద్ద విశాలమైనటువంటి రోడ్డును కేవలం వన్ వేగా మార్చి ఒక చిన్న గల్లీలో ఉంటున్నటువంటి ద్వారా వెహికల్స్ను అనుమతిస్తున్నారు. ఇంత చిన్న గల్లీలో ఒక వెహికల్ వస్తుంటే మరొక వెహికల్ వెళ్ళడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. ఏ విధంగా ఇబ్బంది పడుతూ కార్లు వెళ్తున్నాయో మనం చూడొచ్చు. అదే లెఫ్ట్ సైడ్ నూతనంగా నిర్మించినటువంటి రోడ్ చూస్తే మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. కానీ ఆ ఖాళీ రోడ్లో
ఇటువైపుగా ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది లేకపోతే వ్యాపార సముదాయాలకు హోటళ్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కార్లను పార్క్ చేసుకుంటున్నారు. మరోవైపు పార్కింగ్ చేయకూడదు అని చెప్పి కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత పెద్ద రోడ్ను వీళ్ళంతా కూడా కేవలం అపోలోకు ఉన్నటువంటి సిబ్బంది పార్కింగ్ కోసం ఉన్నట్టుగా ట్రాఫిక్ పోలీసులు అక్కడ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం పార్కింగ్ను చూడొచ్చు ఏ విధంగా నిలుపుకొని ఉన్నారు. అంటే వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి వచ్చేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే దాని పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి వాళ్ళు, పక్కనే ఉన్నటువంటి మరొక కార్డియాక్ రిహాబ్ హాస్పిటల్ సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళంతా ఇటువైపుగా వెహికల్స్ ఆపుకుంటున్నారు. కానీ ఇటు రోడ్ నెంబర్ 96 నుంచి లేకపోతే రోడ్ నెంబర్ 10, 12 నుంచి ఫిలిం నగర్ వైపు వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్నీ అటువైపుగా అనుమతించకపోవడంతో కేవలం ఇది వన్ వేగా చేయడంతో ఇంత చిన్న గల్లీని యూజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తుంది. దీంతో ప్రతి ఒక్కరు ఇటు హాస్పిటల్కి వచ్చేటటువంటి వాళ్ళు కూడా అంటే ఇక్కడి దాకా వచ్చినటువంటి వాళ్ళు కేవలం ఇక్కడ నుంచి 200 అడుగుల దూరంలోనే అపోలో హాస్పిటల్ ఉంటుంది. కనీసం హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి అనుమతించట్లేదు. కేవలం అటువైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అంటే ఎవరైనా అపోలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అపోలో హాస్పిటల్కు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు కానీ వేటికైనా వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కానీ కొన్ని హోటల్ రూమ్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతోంది. రోడ్ నెంబర్ 10, 12 నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఫిలిం నగర్ వైపు వెళ్ళాలంటే ఇదే ఒకప్పుడు ప్రధాన రహదారిగా ఉండేది. రోడ్డు చాలా చిన్నగా ఉండడంతో దీన్ని వెడల్పు అయినటువంటి రోడ్డుగా చేశారు. ఫుట్పాత్ లేకపోవడంతో ఫుట్పాత్ను కూడా నిర్మించారు. కానీ ప్రస్తుతం ఆ వెహికల్స్ అనుమతించకుండా ఇలాంటి చిన్న గల్లీలో ఉన్నటువంటి రోడ్లో అలో చేస్తూ ఉన్నారు. సో వాహనదారులంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ చిన్న గల్లీ ద్వారా ముందు దాకా వెళ్ళి మళ్ళీ అటువైపు లెఫ్ట్ తీసుకోవాలి. అంటే అపోలో బస్ స్టాప్ దగ్గర ఉన్నటువంటి రోడ్లో లెఫ్ట్ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. అంటే కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకోవాలంటే ఏకంగా చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి తలెత్తుంది. మొన్నటిదాకా వర్క్ అండర్ ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పి ఏర్పాటు చేశారు, బోర్డ్స్ ఏర్పాటు చేశారు, అందుకే వన్ వే చేస్తున్నామన్నారు. ఇప్పుడు పూర్తిగా రోడ్డు నిర్మాణం అంతా పూర్తయిపోయింది, ఫుట్పాత్ నిర్మాణం అంతా పూర్తయింది. ఒకసారి మనం చూడొచ్చు, వే అంతా వెనక వైపు చూసుకుంటే చాలా విశాలమైనటువంటి రోడ్డు ఉంది వెనక వైపు. కానీ దాన్ని అంతా ఆ రోడ్డును కేవలం పార్కింగ్ కోసం వినియోగిస్తూ ఉన్నారు. రోడ్డుకు కేవలం ఒక సైడ్ కాకుండా 2 సైడ్ల కార్లను అటు ఇటుగా వాహనాలను ఆపుతూ ఉండడంతో అటు నుంచి వస్తున్నటువంటి వన్ వే సిబ్బంది కానీ చాలా మనం ప్రధానమైనటువంటి కూడల్లో చూస్తుంటాం. ట్రాఫిక్ సిబ్బంది కేవలం ఒకరిద్దరిని మాత్రమే పెట్టి ఉంచుతారు. కానీ నూతనంగా నిర్మించినటువంటి ఈ రోడ్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు అదనంగా 4-5 ట్రాఫిక్ వాలంటీర్స్లను కూడా నియమించారు. కనీసం 2 వీలర్ కూడా వెళ్ళడానికి వీలైనంత విధంగా వాళ్ళు మొండిగా వ్యవహరిస్తూ వాళ్ళని తిరిగి పంపించేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి అడిగినా కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి 200 మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కూడా అనుమతించారు. చుట్టూ తిరిగి రావాల్సిందే అని చెప్పి వాలంటీర్లు చెప్తూ ఉంటారు.